తమరు నన్ను రమ్మన్నారంట షెహెన్షా. మేం మిమ్మల్ని ఎందుకు పిలిపించామంటే మీరు రుకయ్య బేగం గురించి ఒక బేగంతో మాట్లాడుతుండగా మేము విన్నాం. మా హృదయాన్ని గాయపరిచే విధంగా అసలు మీరు ఎందుకు మాట్లాడారు? దయచేసి క్షమించండి షెహెన్షా, మీ హృదయం గాయపరచడం నా ఉద్దేశం కాదు. ఇదంతా కుదాదయ్యే రుకయ్య బేగం గారు తల్లి కాబోతున్నారన్నాను. కానీ రుకయ్య బేగంకి గర్భస్రావం జరిగిన వేళలో నేను పక్కనే ఉన్నాను. అప్పుడు ఆవిడికిచ్చిన ద్రావకం ఎలాంటిదంటే... మీరు చెప్పదలుచుకుంది నిర్భయంగా చెప్పండి. హుజూర్, అప్పుడు వారికిచ్చిన ద్రావకం వల్ల గర్భవతి కావడానికి స్త్రీ శరీరంలో అవసరమైన అన్ని భాగాల్ని అది నిరుపయోగం చేస్తుంది. ఆ గర్భస్రావం తర్వాత గర్భం నిలబడగల అవకాశం లేనే లేదు. మరి మధుర నుంచి వచ్చిన వైద్యురాలు కూడా ఆవిడ గర్భవతేనని తేల్చి చెప్పారు. ఆ వైద్యురాలి అనుభవాన్ని ఎలా సందేహించగలం? షెహెన్షా, అప్పుడు మహారాణి గారితో నేనే చెప్పాను, ఇప్పుడు ఖుదా దయ వల్లే రుకయ్య బేగం గారు తల్లి కాబోతున్నారు. కానీ నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇదెలా సాధ్యం? నేను కూడా ఈ సామ్రాజ్యం మేలుకోరేదాన్నే షెహెన్షా. సరే, అయితే ఇక మీరు వెళ్ళొచ్చు. షెహెన్షా, ఏమిటది? ఇది ఒక విశిష్ట ద్రావం. నిజంగానే రుకయ్య బేగం గర్భవతి గనుక అయితే దీన్ని తాగిన తర్వాత ఎలాంటి ప్రభావం ఉండబోదు. ఒకవేళ ఆవిడ గర్భవతి కానట్లయితే దీన్ని తాగిన కాసేపటికి ఆవిడికి నీలిరంగు వాంతులవుతాయి. ఒకటి మీరు బాగా గుర్తుంచుకోండి, మీరు పొరబడినట్టు రుజువైతే మేం మిమ్మల్ని ఎంత మాత్రం క్షమించబోము. షెహెన్షా, నేను పొరబడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను శిక్ష అనుభవిస్తే సామ్రాజ్యానికి వారసుడు లభిస్తాడంటే అందుకు నేను సంసిద్ధంగా ఉన్నాను. రుకయ్య బేగం, లేవండి. అరే జోదా బేగం, మీరా? ఇప్పుడు ఎలా ఉంటుంది మీ ఆరోగ్యం? ఇంతవరకు బాగానే ఉంది జలాల్, కానీ ఈ చేదు కషాయం తాగి తాగి ఈ గడ్డి గదం తిని విసుగొచ్చేస్తోంది. నాకు నాకు కబాబ్ తినాలనుంది. తప్పకుండా మేము మీకోసం రుచికరమైన కబాబ్ని వండిస్తాం. కానీ దానికంటే ముందు మీరు ఈ కషాయం తాగాలి. వద్దు జోదా బేగం, ఇది నేను రేపు తాగుతాను. తాగుతారా? బలవంతంగా తాగించమంటారా? జోధా బేగం, అది ఇలా ఇవ్వండి, ఆ కషాయాన్ని మేం తాగిస్తాం. సరే అయితే, కానీ దీని తర్వాత నేను ఈ రోజంతా ఈ చేదు కషాయం తాగను. జోధా బేగం, మేము రుకయ్య బేగంతో పాటు కాసేపు ఒంటరిగా గడపదలిచాం. చిత్తం, అలాగే. రుకయ్య బేగం, కానీ జలాల్, చాలా చేదుగా ఉంది జలాల్. దీని తర్వాత ఇలాంటిది నేను తాగను. మీకొకటి చెప్పనా జలాల్, ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నేను అడగకుండానే మీ అంతటి మీరే నాతో ఉంటానంటున్నారు.
సమయం గడిచిపోతుంది, కానీ రుకయ్య బేగం మీద ఎలాంటి ప్రభావం చూపట్లేదు. దీన్ని బట్టి చూస్తే హకీం సాహిబా పొరబడ్డారనేగా అర్థం. శతకోటి ధన్యవాదాలు జగత్ రక్షక. అది అబద్ధం అనేగా? రుకయ్య బేగం, నిజం చెప్పాలంటే రుకయ్య, మా ఉద్దేశంలో ఇకపై మేము మీతో ఎక్కువసేపు ఉండడం చాలా అవసరం అనిపిస్తోంది. మాకు మీకు తప్పుపట్టే అవకాశం ఇవ్వము. ఇక మీతో పాటు బాల్యం నుంచి ఏది ఎలా పంచుకుంటూ వచ్చామో అలాగే పంచుకోవాలనుకుంటున్నాం. నిజమా? దయచేసి క్షమించండి జలాల్. అయినా నేను మీకు ముందే చెప్పాను కదా, నాకు ఈ చేదు కషాయం నచ్చదని. చూసారుగా అది అది ఎంత పని చేసిందో. జలాల్, నాకు బాధగానే ఉంది. ఆ జోదా బేగం నా కోసం ఎంతో కష్టపడి కషాయం తయారు చేశారు, ఎంతో ప్రేమగా నన్ను తాగమన్నారు. కానీ ఏం చేయను, ఇలాంటి స్థితిలో ఒక్కోసారి చాలా గాబరాగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఆవిడికిచ్చిన ద్రావకం వల్ల అది తాగిన ఏ స్త్రీ అయినా గర్భవతి అయ్యే అవకాశం లేదు. ఒక్కసారి అలాగే జరుగుతుంది. మీరు విశ్రాంతి తీసుకొని మేము దాసిని లోనికి పంపిస్తాం. సరే. హుజూర్, పొరపాటైపోయింది. నాకు గత్యంతరం లేకపోయింది. నువ్వు మాకు నిజం మాత్రమే చెప్పు. నువ్వు తప్పు చేసావో లేదో నిర్ణయం మేం తీసుకుంటాం. నువ్వు చెప్పింది నిజమో కాదో చెప్పు చాలు. హుజూర్, తమరికి ఇలా చెప్పమని ముందుగానే నాకు చెప్పారు. రుకయ్య బేగం కడుపుతో ఉందని చెప్పమన్నారు. మాకు జరిగిందంతా కాస్త వివరంగా తెలియజేయి. హుజూర్, మీ పెళ్లి రోజు వార్షికోత్సవం నాడు రుకయ్య బేగం గారు నాకు కబురు పంపించారు. నువ్వు షెహన్షా గారి దగ్గరికి వెళ్ళాలి. వారి ముందు నువ్వేం చెప్పాలంటే నేను కడుపుతో ఉన్నానని. ఇది జరిగే పని కాదు. నాకు తెలుసు నేను గర్భవతిని కావడం అనేది జరిగే పని కాదని. కానీ నేను తల్లిని కాబోతున్నానని జలాల్కి తెలియజేయడం నీ వల్ల కాని పని కాదు కదా. బేగం సాహెబా, అంటే అబద్ధం చెప్పమంటారా? అవును, నిస్సందేహంగా. నీకు రెండు మార్గాలున్నాయి. మొదటి దారి నేను చెప్పినట్టు చేయడం. అలా చేస్తే నేను నీకు వజ్రాలు వైడూర్యాలు ఇస్తాను. ఇక రెండవ మార్గం, ఈ మార్గం నిన్ను నరకానికి పంపిస్తుంది. ఇంత పెద్ద అబద్ధమా? ఇంత పెద్ద వంచన? ఇలా పగ తీర్చుకుంటావా మా మీద? నువ్వు కూడా నీ కర్తవ్యానికి, నీ వృత్తికి, నీ షెహన్షాకి ద్రోహం చేశావు కదూ? హుజూర్, అది తప్ప నాకు వేరే గత్యంతరం లేకపోయింది. రుకయ్య బేగం ఆదేశం పాటించకపోతే నేను హత్య కాబడి ఉండేదాన్ని. ఆవిడ విశిష్ట బేగం గారు ఆవిడ ఆదేశాన్ని కాదంటాం నాలాంటి దాని వల్ల సాధ్యమయ్యే పని కాదు. నాకు శిక్ష విధించకండి హుజూర్. నన్ను దయచేసి క్షమించండి. మేము నిన్ను శిక్షించబోము, ఎందుకంటే నువ్వు నిస్సహాయరాలివి. నువ్వు రుకయ్య బేగం గదికి వెళ్ళు, మేము నిన్ను అక్కడే కలుస్తాం. వెళ్ళు. బేగం సాహెబా, త్వరలోనే మహల్లో ఉత్సవాలు జరుగుతాయి. చూస్తుండండి, యువరాజు కేరింతలతో వీధులన్నీ మారుబ్రోగుతాయి. నోరు కట్టి పెట్టి చేతులకు పని చెప్పు. మా కాళ్ళు కొంచెం సరిగ్గా పట్టు. బేగం సాహెబా,
నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? అనుమతి లేకుండా నా గదిలోకి రాగల ధైర్యం ఎలా వచ్చింది నీకు? నేను నిన్ను రమ్మలేదే. ఆవిడ్ని మీరు కాదు, మేమే ఇక్కడికి రమ్మని చెప్పాం. అందరూ వెళ్ళండి. జలాల్, నా ఆరోగ్యం బాగానే ఉంది. మీరు ఈవిడ్ని ఎందుకు రమ్మన్నారు? మాకిప్పుడు ఈవిడ గారితో ఎలాంటి అవసరం లేదు. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. ఇక నాకు ఈవిడ కానీ ఆ చేదు కషాయం కానీ అక్కర్లేదు. ఏమైంది జలాల్? మీరు అసలు నోరు విప్పి మాట్లాడడం లేదు. ఏమైనా జరిగిందా? హకీమా సాహెబా, మీరు మాకు చెప్పిన విషయాన్ని ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పండి. చిత్తం, రుకయా బేగం గారు మీ పెళ్లి రోజు వార్షికోత్సవం నాడు నన్ను తన వద్దకి రమ్మని కబురు పెట్టారు. అప్పుడు ఆవిడేమో నన్ను మీకు ఈ వార్త చెప్పమని చెప్పారు. జలాల్, నేను చాలా పొరపాటు చేశాను జలాల్. దయచేసి నన్ను క్షమించండి. నా ఉద్దేశం మిమ్మల్ని బాధ పెట్టడం కాదు జలాల్. నేను కేవలం మీకు చేరువ కావాలనుకున్నాను. మళ్ళీ నేను మిమ్మల్ని సొంతం చేసుకోవాలనుకున్నాను. జలాల్, నన్ను దయచేసి క్షమించండి జలాల్. పొరపాటే జరిగుంటే క్షమించవచ్చు రుకయ్య, నేరాన్ని క్షమించలేం. ఉన్నట్టుండి మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఇలా ఎందుకు పిలిపించావు? అంతా క్షేమమేనా? ఏం మాట్లాడవేంటి జలాల్? వైద్యులు గారు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంతా బానే ఉందా? ప్రస్తుతం ఏం బాగోలేదు అమ్మిజాన్. ఎలా చెప్పాలో ఏంటో తెలియటం లేదు. ఇంకోసారి మళ్ళీ మమ్మల్ని మోసం చేశారు అమ్మిజాన్, మళ్ళీ మరోసారి. ఈ మొఘలా ఈ వంశానికి మాకు కూడా ఈరోజు చాలా చెడ్డ రోజు. మేము మళ్ళీ తండ్రి కాబోవటం లేదు. ఎందుకంటే రుకయ్య బేగంకి మళ్ళీ గర్భస్రావం జరిగింది. అవునా? అదెలా జరిగింది? హుజూర్, నేనిచ్చిన ఔషధాలన్నీ విఫలమైపోయాయి. రుకయ్య బేగం గారు తన బిడ్డను కోల్పోయారు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మీరలా ఏడవకండి రుకయ్య, ఏడవకండి. మేమున్నాగా మీకు తోడుగా. మీరు మమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు, మాకు అబద్ధాలు చెప్పారు. అలా చేసినప్పటికీ కూడా మేము మిమ్మల్ని అందరి ముందు అవమానం పాలు కానివ్వం రుకయ్య. మీరు మిగతా వారి దృష్టిలో దిగజారిపోవటం మాకెంత మాత్రం ఇష్టం లేదు. ఎంతైనా మీరు ఈ మొఘలా ఈ సామ్రాజ్యపు షహన్షాకి బేగం కదా. పైగా మీరు మాకు మిత్రురాలు కూడా. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. మీరు అలా కన్నీళ్లు పెట్టద్దు అమ్మిజాన్. అల్లా నిర్ణయాన్ని కాదంటాం ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? ఒక షహన్షాగా మేము ఇంతకాలం అనుకునేవాళ్ళం, మా కరవాలంతో ఏదైనా సాధించగలం అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మాకు మొత్తం అర్థమైంది. కరవాలం కంటే వాడి అయినది తలరాతే అని తెలుసుకున్నాం మేము.
నువ్వేం దిగులు పడకు రుకయ్యా. అల్లా దయ వల్ల నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. ధైర్యంగా ఉండు. కారాకారం చేరగానే నేను ఈ తట్టెలోంచి బయటపడాలి. మా అమ్మి జాన్ని వెతుక్కోవాలి. వీళ్ళిలా ఆగిపోయారే? బహుశా కారాగారానికి చేరిపోయినట్టున్నా. ఇక్కడున్న పాత్రల్లో మా వాటా ఎక్కడుంది? ఇది ఇది ఇంకా అది. మెల్లగా, ఇక్కడ ఏ ఒక్కరికీ తెలియకూడదు మనం ఈ పని చేస్తున్నట్టు. కంగారు పడొద్దు. ఇంతవరకు ఎవరికీ తెలీదు, ఇకపై మాత్రం ఎలా తెలుస్తుంది? ఏంటిదంతా? కానివ్వండి. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఏమో. నేను వెళ్ళవలసింది కారాగారానికి కదా. యా అల్లా, నేను ఇలా ఇరుక్కుపోయానేంటి? మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మరేమనుకోకండి హకీం సాబ్, ఆ వివరాలు మీకు చెప్పలేను. కానీ ఒకటి చెప్పగలను, మీరు కనుక మా రోగిని కాపాడినట్లయితే నేను మీకు మేలిముత్యాలిచ్చుకుంటాను. మీరు కనుక మాకు సాయం చేయకపోతే మీరు నానా కష్టాలు పడతారు. చూడండి, నేను మీకు ఒక్కటి చెప్పదలుచుకున్నాను. వయసు గాని కీర్తి గాని నాకు అపరిమితంగానే ఉంది. రత్నాల మీద గాని ముత్యాల మీద గాని ఆశ లేదు. అలాగే చావంటే కూడా భయం లేదు. అయినా నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఏ రోగి ప్రాణాలైనా కాపాడి కోలుకునేలా చేయడం నా వృత్తి ధర్మం. అయినప్పటికీ నేను అడిగేదేమిటంటే, నన్నిలా ఎందుకు తీసుకెళ్తున్నారు? కొన్ని విషయాలు బాద్షా శ్రేయస్సు కోసం, సామ్రాజ్యం కోసం రహస్యంగానే ఉంచవలసి వస్తుంది హకీం సాబ్. ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉంచితే అది మీకు మంచిదే. ఎందుకంటే ఇటు సామ్రాజ్యానికి అటు మీకు అది శ్రేయస్కరం అవుతుంది. అసలు అర్థం కావడం లేదు. నీ తలరాతలో ఇలా ఎందుకు రాసుందో. ఇది రెండోసారి నీకిలా జరగటం రుకయ్యా. నా తల్లి, నీకెంత కష్టం వచ్చిందమ్మా. రుకయ్య బేగం, ఇది ఒక స్త్రీకి భరించలేని బాధ అని నేను అర్థం చేసుకోగలను. మీరు ధైర్యంగా ఉండడం చాలా అవసరం. మీరు ఒక విశిష్ట బేగం. మీరు ధైర్యంగా ఉండక తప్పదు. రుకయ్య, అల్లా దయగలగడం ఆలస్యం కావచ్చు, అంతమైపోదు. ఖుదా ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక ఏదో ఒక కారణం ఉంటుంది. అమ్మీజాన్, మా ఉద్దేశంలో ఇక రుకయ్య బేగం విశ్రాంతి తీసుకుంటే మంచిది. నా ఉద్దేశం కూడా అదే జలాల్. జలాల్, అది నన్ను దయచేసి క్షమించండి. నన్ను నమ్మండి జలాల్. తమర్ని కష్టపెట్టే ఉద్దేశం నాకెంత మాత్రం లేదు. నేను చెప్పేది నిజం. నేను ఒప్పుకుంటాను. నాకు తెలుసు నేను మీ పట్ల చేసింది తప్పే. నేను ఆ విధంగా చేసి ఉండకూడదు. కానీ జలాల్, మిమ్మల్ని సొంతం చేసుకోవాలని ఆశ వల్లే అలా చేశాను. దయచేసి నన్ను నమ్మండి. నేను మళ్ళీ ఇలాంటి పొరపాటు ఎప్పటికీ చేయను.